రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్సాలి హిల్స్లో కార్యకర్తల సమావేశానికి వచ్చారు. ఇక కొండపైకి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గాన్ని మాత్రమే అనుమతిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం ఆందోళన చేపట్టింది. ఇక రోడ్డుపై బైఠాయించి శంకర్ వర్గీయులు నిరసన తెలియజేశారు. కొండ కింద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. ఇక కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ శంకర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. రైట్ అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్సాలి హిల్స్లో కార్యకర్తల సమావేశానికి వచ్చారు. ఇక కొండపైకి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి వర్గాన్ని మాత్రమే అనుమతిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే శంకర్ వర్గం ఆందోళన చేపట్టింది. ఇక రోడ్డుపై బైఠాయించి శంకర్ వర్గీయులు నిరసన తెలియజేశారు. కొండ కింద భారీ స్థాయిలో పోలీసులు మోహరించారు. కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించినటువంటి కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారంటూ శంకర్ వర్గీయులు ఆందోళన చేపట్టారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అసలు ఎందుకు టీడీపీ వర్గాలు సంబంధించినటువంటి నాయకుల మధ్య విభేదాలు వస్తున్నాయి? ఏమైంది అసలు? తంబాలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి తరచూ వివాదాలకు ఆశ్రయం ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు వర్గాలను కలిపి సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దానికి అనుగుణంగానే జనార్దన్ రెడ్డి ఇవాళ తంబాలపల్లి నియోజకవర్గంలోని హార్స్లీ హిల్స్లో, మదనపల్లి నియోజకవర్గం హార్స్లీ హిల్స్లో టీడీపీ కార్యకర్తల సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మంత్రి జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారు. అయితే ఈ సమావేశానికి శంకరెడ్డి వర్గీయులను కాదని కేవలం జయచంద్రారెడ్డి వర్గీయులను మాత్రమే హార్స్లీ హిల్స్ కడికి అనుమతించడం శంకరెడ్డి వర్గీయుల కార్యకర్తలు తాము కూడా టీడీపీ కార్యకర్తలమే తమను కూడా అనుమతించాలని చెప్పి పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే దీనికి జయచంద్రారెడ్డి వర్గం మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పోలీసులు సైతం జయచంద్రారెడ్డి వర్గాలకు అనుగుణంగానే వ్యవహరించడంతో తంబలపల్లికి చెందినటువంటి శంకరెడ్డి మాజీ ఎమ్మెల్యే శంకరెడ్డి వర్గీయులు మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యకర్తల సమావేశానికి తమను కూడా అనుమతించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పరిస్థితి ఉధృతంగా మారింది. పోలీసులు సైతం వాళ్ళని నివారించే ప్రయత్నం చేసినా కూడా వారికి సస్యమి అని ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే జయచంద్రారెడ్డి విజ్ఞప్తిని పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు. కానీ శంకరెడ్డి వర్గీయులను మాత్రం విజ్ఞప్తిని పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని చెప్పేసి విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి జనార్దన్ రెడ్డి ఈ సమావేశాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశారు. ఈ సమస్య పరిష్కరించాలని మధ్యాహ్నం పైన ఉదయం 10:30కి జరగాల్సినటువంటి సమావేశం మధ్యాహ్నం 2 గంటల తర్వాత జరుగుతుందని చెప్పేసి ఈ లోపల ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి జయచంద్రారెడ్డికి అలాగే శంకర్కి ఇద్దరిని పిలిపించి మాట్లాడించారు. అయితే శంకర్ మాత్రం తమ కార్యకర్తలను అనుమతించకపోవడం ఏంటి, పోలీసుల వైఖరి సరిగా లేదని చెప్పేసి తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసుల తీరుపై వారి కార్యకర్తలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోలీసులు తక్షణమే తంబాలపల్లిలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను మార్చాలి, పోలీసు ఉన్నతాధికారులు మార్చాలని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ మేరకు మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టి సారించి ఎస్పీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లారు. తక్షణమే పోలీసు అధికారుల యొక్క విధానాన్ని మార్చుకునేలా చూడాలని చెప్పేసి ఎస్పీకి సూచించారు. అయితే
శంకరెడ్డి వర్గీయులను మాత్రం సమావేశానికి ఎందుకు అనుమతించలేదు, కారణం ఏంటి అని చెప్పేసి పదే పదే పోలీసుల్ని శంకర్ వర్గీయులు మాత్రం ప్రశ్నిస్తున్నారు సాయి. ఈ పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నం నుంచి కార్యకర్తల సమావేశం ఉంది. ఈ కార్యకర్తల సమావేశం లోపు ప్రారంభమయ్యే లోపు ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మంత్రి జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సాయి. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.